హాయ్ వివర్స్, మనం వచ్చేసి పల్లె అందాలు అనేటువంటిది పద్యభాగం చూస్తూ ఉన్నాము. అచ్చి వెంకటాచార్యులు గారు రచించారనమాట. పల్లెటూరే అనమాట. ఆ యొక్క పల్లెటూరులో జీవించడం అనేటువంటిది ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఈ యొక్క పద్యంలో మనకు చెప్పడం జరిగింది. ఈ యొక్క పాఠాన్ని రచించింది కవి పరిచయం తెలుసుకుందాము. రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించినటువంటి కవి శిఖామణి అచ్చి వెంకటాచార్యులు గారు కరీంనగర్ జిల్లా ముస్తాబాదు మండలము ఆవునూరు గ్రామంలో జన్మించారు. ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు ఈయన రచనలు అనమాట. తర్వాత వచ్చేసి ఈయన ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు ఈయన రచనలు. పండిత వంశంలో జన్మించినటువంటి ఈయన రాసిన పాటలు, హారతులు, పద్యాలు ఇప్పటికీ ప్రజల నాలుకలో నాట్యమాడుతూనే ఉన్నాయి. ఈయన 1914లో జన్మించినటువంటి వీరు 1985లో మరణించడం జరిగింది. ఇక్కడ పల్లెటూర్లను గురించి మనకు వర్ణించి చెప్పడం జరిగింది. పల్లెటూర్లు శాంతి సౌభాగ్యాలకు నిలయాలు, అంటే ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ప్రేమాభిమానాలకు, అనుబంధాలకు, ఆప్యాయతలకు, అనురాగాలకు ఆలయాలు అనమాట. ఇవి పాడి పంటలకు పుట్టినీళ్ళు. ఈ యొక్క పల్లెటూరులో జీవించడమే ఒక వరం అనమాట. కపటం లేని మనుషులు, కల్మషం లేని మనస్సులు, పచ్చని చేలు, పొలంగట్లు, పిల్లవాగులు, ఇంటి ముందు అరుగులు, రచ్చబండలు, చెరువుగట్లు, తామర కొలనులు, తర్వాత పూదోటలు, శ్రామికుల జానపద గీతాలు, తర్వాత వచ్చేసి పశువుల మందలు, పక్షుల కిలకిల రావాలు, ఇవన్నీ కలగలిసిందే స్వచ్ఛమైనటువంటి ప్రకృతిలో నిండినవే పల్లెటూళ్ళు. అటువంటి పల్లెటూళ్ళ సొగసును, ఇక్కడి వ్యాపార విధానాలను, వివిధ వృత్తుల వారి జీవనం గురించి ఎంత నిష్కలంగా ఉంటాయో తెలపడమే ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం. అంటే ఈ యొక్క కంప్లీట్గా వచ్చేసి ఆ యొక్క పల్లెటూళ్ళలో ఏ విధంగా ఉంటుంది, వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ప్రజలు ఏ విధంగా ఉంటారు, దాని గురించి వర్ణించి చెప్పడమే ఈ యొక్క పాఠం యొక్క పద్యం యొక్క ముఖ్య ఉద్దేశము. తర్వాత ఇక్కడ ఊరి ప్రక్కన గన్పట్టు నొదుగులేని నిండు గంగాళముల వంటి రెండు చెరువు లొక్కటేయని చెప్పుచునుండి నడమ గలసి యున్నట్టి ఎలుగుల గడుసుదనము. ఏ విధంగా ఉంది అంటే, మా యొక్క చెరువులు వచ్చేసి నిండు గంగాళం వలె ఉందన్నమాట. పెద్ద గంగాళము పెట్టుకుంటాం కదా, ఇంటి మధ్యలో వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఇంటి బయట వాటిని ఉపయోగిస్తాం. గంగాళం వలె పూర్తిగా నిండి ఉన్నాయి. వాటి అడుగులు రెండు కలవడంతో ఆ గడుసుదనము వల్ల అవి ఒకే చెరువు వలె కనిపిస్తుంది. సో ఇవన్నీ వచ్చేసి యొక్క ఈ చెరువు పెద్ద గంగాళంలో నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. తర్వాత నీటి విసుమంతా గనుపడనీక మొదటి వరకు వ్యాపించి వలగొను పద్మలతల సాదుకొను చుండే ప్రేమరసాల నొలికి మా తటాకాలు లలిత పద్మకరాలు. మా ఊర్లో అందమైనటువంటి చెరువులు తమలోని నీటిని కొంచెం కూడా కనిపించనీయకుండా, అంటే నీళ్లు కనిపించకూడదా అంట, కనిపించకుండా ఏం చేస్తున్నాయంటే పైభాగం అంతా వ్యాపించినటువంటి పద్మాలను ప్రేమతో సాదుకుంటున్నాయి. పైన వచ్చేసి చెరువు మొత్తం వచ్చేసి ఈ యొక్క తామరలతో నిండిపోయిందనమాట. తామర పువ్వులతో నిండిపోయి చూడడానికే చాలా అందంగా ఉంది. చిన్ని కెరటాల స్నానాలు చేసి వార్చి తరుణ పేసల కమల పత్రాల నెత్తి అరుణ కిరణాల దేవత గర్గమిచ్చు బ్రత్యుషస్సును మయూరి పద్మలతలు. ఈ యొక్క చెరువు ఎలా ఉంది అంటే, మా ఊరి చెరువులోని పద్మాలు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో అలలతో స్నానం చేసి నిగనిగలాడే సుకుమారమైనటువంటి తమ రేకులను ఎత్తి ఆ యొక్క నీటిని ఎత్తి సూర్యునికి అర్ఘ్యమిస్తూ, అంటే మామూలుగా సంధ్యవారుస్తూ ఉంటారు కదా, ఆ విధంగా సంధ్యవారుస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి తామర పువ్వులు మా యొక్క చెరువులో. బంతి చేమంతి భక్తితో బసుపు దిద్ద రంగు గోరింట జాతి పారాణులద్ద పట్టుకుచ్చులు కుంకుమ బొట్టుల బెట్ట నలరు మయూరు పెద్ద ముత్తైదు వట్లు. మా యొక్క ఊరిలో బంతులు, చేమంతి పూలు ఎక్కువగా విరగబూస్తూ ఉన్నాయన్నమాట. మా ఊరికి పసుపు దిద్దినట్లున్నాయి. ఎర్రని గోరింటాకు మా ఊరికి పారాణి అద్దినట్లుంది. పట్టు కుచ్చుల పూలు మా ఊరికి కుంకుమ బొట్టు పెట్టినట్లుందనమాట. వీటి వల్ల మా ఊరు పండు ముత్తైదు వలె శోభెల్లుతుంది. పండు ముత్తైదు మాదిరి కనిపిస్తుంది మా యొక్క అందమైనటువంటి పల్లెటూరు. ప్రకృతి దృశ్యాల్లో సాంస్కృతిక విలువలను దర్శించడము కవి ఊహాత్మక శక్తికి తార్కాణం. అంటే ఊహించి రాసింది అనమాట.
ఊహించి రాసింది, ప్లస్ వచ్చేసి ప్రకృతి దృశ్యాలని చూడముచ్చటగా ఆ యొక్క ప్రకృతిని ఇంకా వన్నె తెచ్చే విధముగా, అంటే ఇంకా మెరుగుపరిచినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నదన్నమాట పల్లెటూరిని. మారేడు లల్ల నేరేడులు మామిడి రేగుల జామ నిమ్మలం జోరల నంట్లు దాడిమల సోగ గలాబులు మల్లె మొల్లగా నేరులు దాసనల్ వెలసి నిశ్చలతన్ దమకార్తులందు నింపార పలాల పువ్వులను నంచెల వారిగా సంతరించి మాయూరి కుపాయనం విడుచునుండును దంపతులట్లు నిత్యమున్. మా ఊర్లో ఆయా కాలాల్లో కాసేటువంటి మారేడు, అల్లనేరేడు, మామిడి, రేగు, జామ, నిమ్మ, అంజూర, అరటి, దానిమ్మ మొదలైన వృక్షాలు వివిధ ఫలాలను, అందమైనటువంటి గులాబీ, మల్లె, గన్నేరు, దాసాన మొదలైన మొక్కలు వివిధ పుష్పాలను దంపతుల వలె మా ఊరికి ఎల్లవెల్ల కానుకగా సమర్పిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పండ్లు, పూలు ఇవన్నీ మాకు ఇస్తూనే ఉన్నాయన్నమాట. మావులున్నవి మధురములు మంచి నీటి బావులున్నవి అందాలు పరవళించు తావులున్నవి పుణ్యాల ప్రోవులైన యావులున్నవి మయూర నతిశయముగా. మా ఊరిలో ఎన్నో మామిడి తోటలున్నాయి, తీయని మంచినీటి బావులు అనేక రకాలున్నాయి, అందాల పూల పరిమళం వెదజల్లేటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అదే కాకుండా పుణ్యరాశులైనటువంటి ఆవులు అసంఖ్యాకముగా ఉన్నాయి. కాబట్టి మా యొక్క పల్లెటూరు చాలా అందమైనటువంటి పల్లెటూరు. నేయుదురెన్ని ఏని కమనీయపు నాగరికాంబరములన్ వేయుదు రద్ద కంబులతి వేల పురాతన చిత్రవర్ణముల్ సోయగమైన నేతపని సొంపుల నేర్పరులైన పద్మశాలీయ కుటుంబముల్ రుచిలీల వసించును మా పురమ్మునన్. మా ఊర్లో ఉండేటువంటి పద్మశాలి కుటుంబాల వాళ్ళు నేటి నాగరికతకు సరిపోయే విధంగా ఎన్నో రకాలైనటువంటి అందమైనటువంటి వస్త్రాలను నేస్తూ ఉన్నారనమాట. చాలా పురాతనమైనటువంటి బొమ్మలను కూడా ఎన్నో ఆకర్షణమైనటువంటి రంగులతో అద్దకం చేస్తూ ఉన్నారు. అందమైనటువంటి నేత పని నేర్పరులైనటువంటి ఈ పద్మశాలి కుటుంబాలు మా గ్రామంలో ఉన్నారనమాట. అంటే నేత పని చేసేటువంటి వారనమాట, బట్టలను నేసేటువంటి వారు. గోదలు పాడి గేదెలును కొట్టము నిండుగా దుక్కెటెద్దులన్ భేదము లేక సాకుచును బిడ్డల బోలెను కారు కాదిక భూమి దున్నుకుని హాయిగా నుందురు పాడి పంటల లాదము గూపు మా పురము నందలి కాపు కుటుంబముల్ తగన్. మా ఊరి కాపు కుటుంబాల వాళ్ళు ఎడ్లు, పాలిచ్చే గేదెలు, దున్నే ఎద్దులు అనేటువంటి భేదం లేకుండా పశువులన్నింటినీ తమ బిడ్డల వలె పోషిస్తారు. ప్రతి పంట కాలంలో భూమిని దున్ని పంటలు పండిస్తూ పాడిని సమకూరుస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. బహుళ వస్తు ప్రధాన సంపన్నమగుచు నెలిమి క్రయ విక్రయార్థి సంకలమనుగుచు జనగతాగత కల్లోల సాంద్రమనుచు వెలయు మా యంగడులు నన్ని వేళలయందు. మా ఊర్లో ఉండేటువంటి అంగళ్ళు అన్ని వేళలా అనేక వస్తువులతో సంపన్నమై అమ్మకానికి కొనడానికి వచ్చినటువంటి జనంతో కిక్కిరిసలాడుతూ ఉంటుందన్నమాట. జనం రాకపోకలతో సందడిగానే ఉంటుంది మా యొక్క ఊరు వచ్చేసి. కాబట్టి మా యొక్క పల్లెటూరు అందాలను గురించి నేను వర్ణిస్తున్నాను అని చెప్పేసి మనకు కవి చెప్తూ ఉన్నారనమాట. అభ్యాస వేదికలో అర్థాలు వచ్చేసి సంపద, ధనము, కెరటాలు, అలలు, కొట్టము, పశువుల పాక, తటాకము, చెరువు, అంగడి, దుకాణము, విక్రయం, అమ్మడం. పర్యాయ పదాలు వచ్చేసి కెరటాలు, అలలు, తరంగాలు, తటాకము, చెరువు, కొలను, అంగడి, కొట్టు, దుకాణము, శోభ, అందము, సౌందర్యము. వ్యతిరేక పదాలు వచ్చేసి పురాతనం, నూతనం, బహుళం, ఏకం, పుణ్యం, పాపం. ప్రకృతి వికృతులు వచ్చేసి భక్తి, బత్తి, పుష్పము, పువ్వు, పురం, ప్రోలు. ఇక్కడ ఇచ్చినటువంటి భావనా చిత్రం ఏమిటంటే భావాలన్నింటినీ వర్గీకరించడమే. ఒక గ్రామానికి చెందినటువంటి భావనా చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క భావన ప్రకారంగా మనం వచ్చేసి ఈ యొక్క సొంత వాక్యాలు అనేటువంటిది రాయాలి. మనం నోట్స్ రాసేటప్పుడు చూద్దాం.